నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అవినీతి అరాచకానికి జగన్ సర్కారు కేరాఫ్ అన్న భాజపా. విశాఖ బహిరంగ సభలో నేతల ధ్వజం. కర్నూలులో హైకోర్టు హామీ ఏం చేశారు? నడ్డాపై పేర్ని నాని విమర్శలు. పరిధి దాటి మాట్లాడుతున్నారన్న సోము వీర్రాజు, సత్యకుమార్. రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు 24 గంటల్లో పలుచోట్ల జల్లులకు అవకాశం. రేపే పాఠశాలల పునఃప్రారంభం. వారం పాటు ఒంటిపూటే ఉంటుందన్న ప్రభుత్వం. కర్ణాటకలో ఎన్నికల హామీ అమలుకు కాంగ్రెస్ శ్రీకారం. మహిళల ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం. మహిళల జూనియర్ హాకీ ఆసియా కప్ విజేతగా భారత్. ఫైనల్లో దక్షిణ కొరియాపై 2-1 గోల్స్ తేడాతో జయభేరి. విశాఖలో భాజపా నిర్వహిస్తున్న బహిరంగ సభలో పురంధేశ్వరి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఇవాళ విశాఖపట్నంలో ఇంత పెద్ద ఎత్తున ప్రజా సందోహం వచ్చింది అని అంటే అమిత్ షా గారు ఇచ్చేటువంటి సందేశాన్ని వినటానికి మీరందరూ వచ్చారంటే ఖచ్చితంగా మీరందరూ కూడా మార్పు ఆకాంక్షిస్తున్నారు అని చెప్పి మేమైతే భావిస్తున్నాం. కనుక రాబోయేటువంటి కాలంలో ఒక సమర్థవంతమైనటువంటి పాలన మనకు కావాలి. మంచి అభివృద్ధి దిశగా మన రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అని కనుక మీరు భావించినట్లయితే ఖచ్చితంగా మీరు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి విశ్వసిస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీరందరికీ ఇప్పుడు ఓట్లతో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అని చెప్పి మనం అందరం కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. ఒక రకంగా చూసినట్లయితే ఓట్లతో సంబంధం లేకుండా మీరు ఓటు వేసినా వేయకపోయినా ఆంధ్ర రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అన్ని విధాలా కూడా తన సహకారాన్ని అందించింది. ఇవాళ విశాఖపట్నం కూడా మీరు చూసుకున్నట్లయితే ఐఐఎం దగ్గర నుండి, ట్రైబల్ యూనివర్సిటీ దగ్గర నుండి, పెట్రోలియం యూనివర్సిటీ దగ్గర నుండి, సమీర్ దగ్గర నుండి, రైల్వే స్టేషన్ ఆధునీకరణకి డబ్బులు ఇవ్వటం దగ్గర నుండి, రైల్వే జోన్ దగ్గర నుండి, హెచ్పిసిఎల్ ఎక్స్పాన్షన్ దగ్గర నుండి అన్ని విధాలా కూడా ఇవాళ విశాఖపట్నాన్ని కూడా అగ్రగామిగా నిలపాలి అనేటువంటి లక్ష్యంతో మరి అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం మనకు సహకరిస్తున్నటువంటి సందర్భంలో రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వడగాల్పులు, తీవ్ర ఉష్ణోగ్రతల కారణంగా ఈ నెల 17వ తేదీ వరకు ఒక పూట బడులు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 7:30 నుంచి 11:30 గంటల వరకు తరగతులు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. వేడి గాలులు తీవ్రత ఎక్కువగా ఉన్నందున పాఠశాలల ప్రారంభ తేదీని వాయిదా వేయాలని ప్రతిపక్ష పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నప్పటికీ ఒంటిపూట బడుల నిర్వహణకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 8:30 నుంచి 9 గంటల లోపు విద్యార్థులకు రాగిజావ అందించి 11:30కు మధ్యాహ్న భోజనం పంపిణీ చేయాలని ఆదేశించింది. ఈ నెల 19వ తేదీ నుంచి యథాతథంగా విద్యా ప్రణాళిక షెడ్యూల్ ప్రకారం పాఠశాలలు నడుస్తాయని ప్రభుత్వం పేర్కొంది. అధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు ప్రకటించింది. శ్రీహరికోట సమీప ప్రాంతాల్లో నైరుతి పవనాలు విస్తరించాయన్న ఐఎండీ రాగల 24 గంటల్లో రాష్ట్రమంతా నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయని వెల్లడించింది. ఈ నైరుతి రుతుపవనాల ప్రభావంతో పలుచోట్ల జల్లులు పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టులో 81 కోట్లతో నిర్మించిన గైడ్ బండ్ కుంగితే చిన్నా చితక సమస్యలంటూ సీఎం జగన్ వ్యాఖ్యానించడాన్ని మాజీ మంత్రి దేవినేని ఉమ తప్పుపట్టారు. ఘటనపై సీఎం జగన్, ఇరిగేషన్ మంత్రి సమాధానం చెప్పాలన్నారు. మరో 6 నెలల్లో జగన్ ప్రభుత్వం బంగాళాఖాతంలో కలుస్తుందని హెచ్చరించారు. 15 నెలలు డ్యాంలో నిర్మాణ సంస్థలో బాధ్యత తీసుకోపోవటం వల్ల గోదావరి వరద 2019 జూన్లో వెళ్ళింది. ఆ రోజు స్పిల్వే నిర్మాణం అవ్వలేదా? అప్రోచ్ ఛానల్ లేదా? స్పిల్ ఛానల్ లేదా? అప్పర్ లోవర్ కవర్ డ్యామ్ లేవా? మరి ఆ రోజు గోదావరి ఎందుకు వెనక్కి రాలా? 2020 జూలైలో వచ్చిన ఫ్లడ్ అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలుసుకున్నారు. వాళ్ళు తెలుసుకొని గైడ్ బండికి కొద్దిగా నష్టం వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు దేవినేని ఉమ్మని జైల్లో పెట్టాలి, ఉరిదీయాలి, మా మీద కేసులు పెట్టాలి, తప్పుడు కోతలు కారు కోతలు కూశారు. గైడ్ బండి కొంగలేదు, జారింది అన్నారు. ముఖ్యమంత్రి గారు, వైసీపీ ప్రభుత్వం, మీ ప్రభుత్వ కాలు కుంగింది, మీరు జారింది అంటున్నారు, మేము కుంగింది అంటున్నాం.
విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో జరిగిన ప్రమాదంలో యువకుడి మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎమ్మెల్సీ మహమ్మద్ రహతుల్లా కారు బీభత్సం సృష్టించిందన్న ఆరోపణలు వినిపిస్తుండగా పోలీసులు మాత్రం వాటిని తోసిపుచ్చారు. కారు డ్రైవర్ను అరెస్టు చేశామన్న పోలీసులు విచారణ జరుపుతున్నట్లు చెప్పారు. న్యాయం చేయాలని బాధిత కుటుంబం డిమాండ్ చేసింది. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లో శనివారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. బైక్ టాక్సీ నడుపుతున్న పారుపల్లి లక్ష్మణరావు హైదరాబాద్ నుంచి వస్తున్న ఓ ప్రయాణికుణ్ణి ఎక్కించుకుని బస్టాండ్ నుంచి బీఆర్టీఎస్ రోడ్డు మీదుగా రామవరప్పాడు కూడలిలో దింపడానికి వెడుతుండగా అతివేగంతో కారు వెనక నుంచి బైక్ను ఢీకొట్టింది. బైక్ నడుపుతున్న లక్ష్మణరావు అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ టాక్సీపై ఉన్న ప్రయాణికుడు శ్రీనివాసరావుకు తీవ్ర గాయాలవగా క్షతగాత్రుణ్ణి 108 వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఆ కారు ఓ ఎమ్మెల్సీదని, ప్రమాదానికి గురైన వెంటనే దానిపై ఉన్న స్టిక్కర్ని పీకేసినట్లు చెబుతున్నారు. ప్రమాదం తర్వాత వాహనాల్ని హుటాహుటిన గుణదల స్టేషన్కు పోలీసులు తరలించారు. కారులో మద్యం సీసాలు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ పోలీసులు మాత్రం ఆ కారు ఎమ్మెల్సీది కాదని తేల్చేశారు. నిందితుడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ కారు డ్రైవర్ని అదుపులో కూడా తీసుకున్నాం. అతని పేరు షేక్ జమీర్ బాషా. ఈయన నాపరాళ్ళ మీద పేర్లు రాస్తారు కదా, ఆ వ్యాపారం ఉంది ఆయనకి. ఆయన ఇప్పుడు మా కస్టడీలో ఉన్నాడు. అట్లాగే ఈ కారు ఈ జమీర్ బాషా గారి చెల్లి షేక్ నగీనా అని, వీళ్ళు అజిత్ సింగ్ నగర్ లో ఉంటారు. ఈ ఇంటి దగ్గర నుంచి కరెన్సీ నగర్ వెళ్లే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఎమ్మెల్సీ స్టిక్కర్ అది కారు మీద ఏం లేదు. కారు ఓనర్ గారు షేక్ నగీనా. ఈ కారు ఎమ్మెల్సీ గారికి సంబంధించింది కాదు. చాలా ఇమ్మీడియట్ గా రష్ టు ద సీన్ అండి. చాలా ఇమ్మీడియట్ గా యాక్ట్ చేసాం. పోలీసు చాలా చక్కగా, కాకపోతే హెడ్ కి ఇంజురీ జరగడం వల్ల స్పాట్ లో చనిపోయాడు. దారుణం గురించి తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చదువుకుంటూ అదే సమయంలో బైక్ టాక్సీ నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న బిడ్డను పొట్టనబెట్టుకున్నారంటూ బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమకు న్యాయం చేయాలంటూ మృతుడి తల్లి, బంధువులు డిమాండ్ చేశారు. రాత్రి ర్యాపిడోకి వెళ్ళాడండి బాబు. వెళ్ళాడు రాత్రి 1 గంట దాకా, 12:30 దాకా ఫోన్ చేశాను. అంటే వచ్చేస్తున్నానమ్మా, ఒక అరగంటలో వచ్చేస్తాను నేను అని అన్నాడు. ఇక వచ్చేస్తున్నాడు అని చెప్పేసి అన్నాడని నేను ఇక పడుకుని పోయాను. పొద్దున్నే మా చిన్నోడు లేచి అమ్మ అన్నయ్య రాలేదు, ఇంతవరకు ఫోన్ చేసే పర్లేదు అని చెప్పేసి అని ఫోన్ చేసేసరికి పోలీసు వాళ్ళు ఫోన్ ఎత్తారు. ఫోన్ ఎత్తి మరి చిన్నానికే చెప్పినట్టున్నారు. వాడికి హైదరాబాద్ వాళ్ళ మామయ్యని తీసుకొని ఇక వచ్చేసాడు. నాకు ఇంకేం చెప్పలేదు. ఈ పరిస్థితి బాగోలేదు కానీ ఎగ్జామ్స్కి మాత్రమే అటెండెన్స్ చేసి వెళ్ళి ఎగ్జామ్స్ రాసుకొని వస్తూ ఉంటాడు. ఇక్కడికి వచ్చి ఆ గ్లాస్ వర్క్ పని చేస్తూ ఉంటాడు. ఇంకా ఆడే చేసేది మా ఇంట్లో. ఏం చేద్దాం, చెట్టు కొడుకు వెళ్ళిపోయాక మేము ఇంట్లో సాది అన్నీ చేసేది కూడా మనిషి లేనప్పుడు మేము ఇంకేం చెప్పాలి. మా కొడుకు న్యాయం చేయించాలని. ఏదో వాళ్ళు పాపం చాలా ఇది లేనోళ్ళు ఏదో ఊరు నుంచి వచ్చి ఇక్కడ బతుకుతాకు వచ్చారు. ఆ పిల్లోడు ఒక్కడే, చిన్న పిల్లోడిని ఆ పిల్లోడే చదివించాలి. తల్లికి ఆరోగ్యం బాగోదు, తండ్రికి ఆరోగ్యం బాగోదు. ఆ పిల్లోడు రూపాయి తెస్తే వీళ్ళు బతకాలి. ఆ పిల్లోడు కొంచెంసేపు చదువుకొని సగం టైం జాబ్ చేస్తా ఆడి మీద ఆధారపడి బతుకుతున్నాడు. ఇంకోడు ఉన్నాడు, ఆడిని చదివిస్తా వీడు బతుకుతున్నాడు. బ్రేక్ అన్నా కొట్టాలనే జ్ఞానం లేదా? 1 కిలోమీటర్ దాకా లాక్కెళ్ళిపోయారంటే వాళ్ళు ఎంత ఇదిలో ఉన్నారో, ఎంత మత్తులో ఉన్నారో అర్థమైపోతుంది. ఎగ్జామ్స్కి వాళ్ళ నైట్ బయలుదేరుతా అని చెప్పాడు. ఇక ఇంతలోనే రాత్రి నుంచి కాల్ కలవట్లేదు. మార్నింగ్ వాళ్ళ తమ్ముడికి కాల్ చేస్తే ఇట్లా జరిగిందని చెప్పాడు. అంటే ఇంట్లో పరిస్థితి బాగాలేక సార్తో మాట్లాడుకొని వర్క్ చేసుకుంటూ ఎగ్జామ్స్ టైంకి వెళ్ళి ఎగ్జామ్స్ రాసుకోవడం. నేను అంతే, తను అంతే. వైకాపా నాయకులకు అక్రమాలు, అన్యాయాలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చిందా అని తెలుగుదేశం నేత బోండా ఉమా ధ్వజమెత్తారు. విజయవాడలో మద్యం సేవించి అతి వేగంగా కారు నడిపి అమాయకుడైన నిండు ప్రాణాన్ని బలిగొన్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన వ్యక్తిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకి, ఎమ్మెల్సీలకి, నాయకులకి డైరెక్ట్ గా లైసెన్సులు ప్రజల్ని తొక్కి చంపినా, బుద్ధి చంపినా, పొడిచి చంపినా, ఏం చంపినా మీ మీద కేసులు లేవు అనే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉండబట్టి ఇవాళ ఈ విధమైనటువంటి పరిపాలన కొనసాగుతూ ఉంది. పోలీసులు మాట్లాడాలి. ఎవరిది కారు? కెమెరాలు ఉన్నాయి, ఎందుకు ఆ స్టిక్కర్ పీకిస్తారు? మామూలుగా సాధారణ పౌరుడు 40 కిలోమీటర్ల స్పీడ్ నుంచి 50 దాటితే గబక్కన కానిస్టేబుల్ ప్రత్యక్షమయ్యి ఫోటో తీస్తున్నాడు, 2000 పెనాల్టీ వేస్తున్నాడు. మరి ఇవాళ ఒక మనిషినే లేపేశాడు విజయవాడలో ఎమ్మెల్సీ.
దీని మీద మీరేం చెప్తారు? రాత్రిపూట తాగి డ్రైవ్ చేస్తూ మనుషులు గుద్దేసి వెళ్ళిపోతూ ఉంటే, మనుషుల ప్రాణాలు పోతూ ఉంటే, అది ఒక బాధ్యత కలిగినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్సీ అయితే ఏమి నిద్రపోతున్నావా డీజీపీ? ఏం చేస్తున్నారు మీరు పోలీసు? సామాన్యుడు ఎవడన్నా ఒక చిన్న వైలేషన్ వెళ్తే ఇంటికి ఇంత పెద్ద చలారా పంపిస్తున్నారు, రోడ్ల మీద ఆపేసి సీజ్ చేస్తున్నారు. కానీ వైసీపీ నాయకులకి, వైసీపీ ఎంపీలకి, వైసీపీ ఎమ్మెల్యేలకి, వైసీపీ మంత్రులకి ఏ చట్టం వర్తించట్లా, చట్టం చుట్టం అయిపోయింది వీళ్ళకి. కాబట్టే ఈ ప్రమాదాలన్నీ బాధితుల తరపున వాళ్ళకి అండగా నిలబడాలి, చనిపోయిన కుటుంబాలకి నష్టపరిహారం ప్రకటించాలి, వాళ్ళకి న్యాయం చేయాలి. ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో నిజాలు నిగ్గు తేల్చాలి. మా దగ్గర అత్యాధునిక వ్యవస్థ ఉంది, కెమెరాలు ఉన్నాయి, ఎక్కడున్నాయి కెమెరాలు, అందరినీ పట్టేసుకుంటాం, అందరినీ చూస్తున్నాం అని సొల్లు పురాణాలు చెప్పడం కాకుండా ఏమి జరిగినాయో ఈ ప్రభుత్వం విచారణ చేసి డ్రైవింగ్ సీట్లో ఎవరున్నారు, కారులో ఎంతమంది ఉన్నారు, నిజాలు నిగ్గు తేల్చాలి. విశాఖలో భాజపా నిర్వహిస్తున్న బహిరంగ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. हमारे केंद्रीय मंत्री श्रीमान वी मुरलीधरन जी, श्रीमती दी पुरंदेश्वरी जी, श्री सुनील देवधर जी, वाय सत्या कुमार जी, पूर्व मुख्यमंत्री आंध्र प्रदेश श्रीमान किरण कुमार रेड्डी जी, श्री सीएम रमेश जी, वाईएस चौधरी जी, श्री जीवीएल नरसिम्हा राव जी, श्री विष्णु कुमार राजू जी, और आज विशाखापट्टनम की इस सभा में आए हुए प्यारे भाइयों, बहनों, माताओं और मेरे जिगर के टुकड़े जैसे युवा मित्रों, आप सभी को नमस्कार। मित्रों, सबसे पहले मैं सिंहचलम श्री वाराही लक्ष्मी नरसिम्हा स्वामी को और कनक महालक्ष्मी देवी को प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं। मैं जब यहां वाइजैग में आया हूं तब महान स्वतंत्र सेनानी देशभक्त अल्लूरी सीताराम राजू को भी प्रणाम कर कर मेरी बात की शुरुआत करना चाहता हूं। श्री तेन्नेती विश्वनाथम जी को याद कर कर और विजयनगर के महाराजा डॉक्टर पीवी जी राजू को भी याद कर कर मेरी बात आगे बढ़ाना चाहता हूं। मित्रों, मैं जब यहां आया हूं तब अभी मोदी जी की सरकार के 9 साल पूरे हुए हैं। उसके उपलक्ष्य में भारतीय जनता पार्टी के कार्यकर्ता समग्र देश में जाकर देश की जनता का धन्यवाद करने का एक कार्यक्रम है। इसके तहत मैं आज यहां आया हूं। వేదికపై ఉన్న పెద్దలందరినీ పేర్లు చదివి ఈ సభలో వచ్చినటువంటి బ్రదర్ అన్నలు, అక్కలు, తల్లులు అందరికీ నమస్కరిస్తూ సింహాచల శ్రీ నరసింహ స్వామిని, లక్ష్మీ నరసింహ స్వామికి నమస్కారాలు తెలియజేస్తూ దేశభక్తుడైనటువంటి అల్లూరి సీతారామరాజు గారిని స్మరిస్తూ, తెల్నేటి విశ్వనాథం గారిని స్మరిస్తూ, విజయనగరం రాజు పీవీజీ రాజు గారిని కూడా తలుస్తూ ఈ సభకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 9 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంలో దేశ ప్రజల వద్దకు వెళ్ళి వారందరికీ ధన్యవాదాలు తెలియచేయడానికి వచ్చిన సందర్భం ఇది. मित्रों, यूपीए सरकार 10 साल चली, सोनिया मनमोहन की सरकार 10 साल चली,
10 साल में यूपीए सरकार ने 12 लाख करोड़ के घपले, घोटाले और भ्रष्टाचार किए। 10 సంవత్సరాలు 2004 నుంచి 14 వరకు యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో నడిచింది. ఆ ప్రభుత్వంలో 12 లక్షల కోట్ల అవినీతి జరిగింది. और मित्रों, नरेंद्र मोदी जी ने 9 साल सरकार चला ली। 9 साल में नरेंद्र मोदी सरकार पर एक भी करप्शन का कोई भी आरोप नहीं लगा सका है। అందరికీ అర్థమైంది. మోదీ గారి ప్రభుత్వం 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పటికీ ఈ 9 సంవత్సరాల్లో ఒక్క అవినీతి ఆరోపణ కూడా చేయలేదు, ఎవరు చేసే సాహసం కూడా చేయలేదు. और यहां एक जगनमोहन रेड्डी की सरकार चल रही है। ये सरकार ने इस 4 साल में घपले, घोटाले और भ्रष्टाचार के अलावा कुछ नहीं किया है। ఇక్కడ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నది. 4 సంవత్సరాల్లో అవినీతి ఆరోపణలు, కుంభకోణాలు, అవినీతి తప్పితే మరేం చేయలేదు. 9 वर्ष तक यूपीए सरकार चली। आप सभी को याद होगा, आए दिन पाकिस्तान से आलिया, मालिया, जमालिया घुस जाते थे और देश के अंदर बम धमाके कर कर चले जाते थे। मनमोहन सरकार में हिम्मत नहीं थी इनके खिलाफ उप करने की। మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో విస్తృత అవినీతి జరిగినప్పటికీ వారిపైన ఎటువంటి చర్యలు తీసుకునేటువంటి సాహసం ఆ ప్రభుత్వంలో లేదు. और अरे यार तुम क्या बोल रहे हो, लिखो तुम भाई। सर लिख रहा हूं, सुनाई दे रहा है सर, लिख पास में। मित्रों, नरेंद्र मोदी जी ने 9 साल चलाई सरकार। 9 साल में देश की आंतरिक सुरक्षा को मोदी जी ने सुनिश्चित करने का काम किया है। ये 9 साल के अंदर शुरू में पाक प्रेरित आतंकवादियों को आदत पड़ी थी हमला करने की। उरी और पुलवामा में उन्होंने हमला किया। 10 ही दिन में मोदी जी ने सर्जिकल स्ट्राइक और एयर स्ट्राइक कर पाकिस्तान के घर में घुसकर उनको जवाब देने का काम किया। 9 సంవత్సరాల నరేంద్ర మోదీ గారి పాలనలో ఆంతరంగిక సురక్ష, ఆంతరంగిక రక్షణ పూర్తిగా ఉంది. పుల్వామాలో వారు దాడి చేస్తే 10 రోజుల లోపలే సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్ లోపలికి మరీ వెళ్ళి భారత సేన వారికి బుద్ధి చెప్పింది. तुम ही सो जाओ भाई, या माइक यहाँ रख दो, फिर लिखो, आगे से चले जाओ। मित्रों, आज दुनिया भर में भारत की सेना और भारत की सीमा, इसके साथ किसी को छेड़खानी करने की हिम्मत नहीं है। नरेंद्र मोदी जी ने देश की आंतरिक और बाह्य सुरक्षा को सुरक्षित करने का काम नरेंद्र मोदी जी ने किया है। ప్రపంచంలో ఎవరికి కూడా భారత సేనను గాని భారతదేశ బార్డర్స్ ను గాని ఏ రకంగానూ టచ్ చేసేటువంటి అవకాశం, టచ్ చేసేటువంటి ధైర్యం లేదు. ఈ రోజు భారతదేశంలో ఇంటర్నల్ సెక్యూరిటీ, అలాగే మన పొరుగు దేశాల్లో ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా పూర్తిగా సురక్షితం చేయడం జరిగింది నరేంద్ర మోదీ గారు. मित्रों, नरेंद्र मोदी सरकार के कार्यकाल में मोदी जी के नेतृत्व में भारत का नाम पूरे विश्व में आगे बढ़ाने का काम होया है। दुनिया में भारत के गौरव को मोदी जी ने बढ़ाने का काम किया है। दुनिया में मोदी जी जहां पर भी जाते हैं, दुनिया भर में लोग मोदी जी के स्वागत में
मोदी 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 के नारे लगाते हैं प्रपंच और ये जो नारे मोदी मोदी के लगते हैं वो नरेंद्र मोदी या भारतीय जनता पार्टी के लिए नहीं है। वो जो नारे नरेंद्र मोदी जी के लिए लगते हैं वो आंध्र प्रदेश और देश की 130 करोड़ की जनता का सम्मान है। 130 करोड़ की जनता का सम्मान। ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గౌరవం ఇనుమడిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఆయనకు భవ్య స్వాగతం లభిస్తోంది. ఎక్కడికి వెళ్ళినా మోదీ మోదీ అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా అటువంటి స్లోగన్స్ వినిపిస్తున్నాయి. ఈ స్లోగన్స్ ప్రధాని నరేంద్ర మోదీ గారికి మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా 130 కోట్ల మంది భారతదేశ ప్రజలకి ఇచ్చేటువంటి గౌరవం అని తెలియజేస్తున్నాను. मित्रों, ये जगनमोहन रेड्डी की सरकार किसान हितैषी सरकार होने का दावा कर रही है. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నేను రైతుల సంక్షేమ ప్రభుత్వం నడుపుతానని చెప్పుకుంటున్నారు. परंतु समग्र देश में किसानों की आत्महत्या में आंध्र प्रदेश तीसरे नंबर पर है. जगनमोहन जी, आपको शर्म आनी चाहिए. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దేశంలోనే 3వ స్థానంలో ఆంధ్రప్రదేశ్ రైతుల ఆత్మహత్య విషయంలో ఉన్నది. ఈ ప్రభుత్వానికి సిగ్గు రావాలి అని చెప్తున్నాను. मोदी जी ने 9 वर्ष में देश के 70 करोड़ गरीबों के लिए ढेर सारे काम किए हैं. हर गरीब को पक्का घर देने का काम देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी ने किया है. 9 సంవత్సరాల్లో 70 కోట్ల మంది పేదల కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం పనిచేసింది. అనేక అభివృద్ధి, అనేక వెల్ఫేర్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. పక్కా ఇళ్లని ఇవ్వటం జరిగింది. अब लिखना मत, एक वाक्य आएगा. देश में 9 करोड़ गरीबों को और 13 करोड़ लोगों को गैस का सिलेंडर देने का काम नरेंद्र मोदी सरकार ने किया है. దేశంలో 9 కోట్ల మంది పేదలకు 13 కోట్ల ఉచిత సిలిండర్లను ఇవ్వటం జరిగింది ఉజ్వల పథకం కింద. देश के 11 करोड़ किसानों को हर साल 6,000 रुपया मोदी जी दिल्ली से भेजते हैं. 11 కోట్ల మంది రైతులకు దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం నరేంద్ర మోదీ గారు డైరెక్ట్ గా 6,000 రూపాయలని ప్రతి ఒక్కరికి పంపిస్తున్నారు. और जगनमोहन जी मोदी जी के ये रुपये को रायतू भरोसा स्कीम का नाम देकर किसानों को देने का काम करते हैं. మోదీ గారు ఇచ్చేటువంటి ఈ డబ్బుని రైతు భరోసా పేరుతో నేనిస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి మభ్య పెడుతున్నారు. मित्रों, मोदी जी ने 10 करोड़ से ज्यादा गरीबों के घर में आजादी के 70 साल के बाद पहली बार शौचालय पहुंचाने का काम नरेंद्र मोदी जी ने किया है. దేశ స్వాతంత్రం వచ్చిన తర్వాత 10 కోట్ల కంటే ఎక్కువ ఇళ్లలో మొదటిసారిగా మరుగుదొడ్డి సదుపాయం మోదీ గారి ప్రభుత్వం ఇవ్వటం జరిగింది. देश के हर गरीब के घर में बिजली पहुंचाने का काम भारतीय जनता पार्टी की नरेंद्र मोदी सरकार ने किया है. ప్రతి పేదవాడి ఇంటికి కూడా విద్యుత్ సదుపాయం ఉండేలా, ప్రతి ఒక్కరికి కరెంటు సదుపాయం ఉండేలా మోదీ గారి ప్రభుత్వం చేసింది. मित्रों, मोदी जी ने देश के 70 करोड़ गरीबों को कोरोना आया तब से और अब हमेशा के लिए प्रति व्यक्ति प्रति माह 5 किलो चावल फ्री ऑफ कॉस्ट भेजने का काम नरेंद्र मोदी जी ने किया है. కరోనా వచ్చిన దగ్గర నుంచి 80 కోట్ల మంది
ప్రజలకి పేదలకి ప్రతి నెల ప్రతి వ్యక్తికి 5 కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని ఇవ్వటం జరుగుతోంది. जगन बाबू चावल पर भी अपनी फोटो चमकाकर गरीबों को ऐसा संदेश डालते हैं। मैं आंध्र के गरीबों को कहना आया हूं कि गरीबों के लिए चावल नरेंद्र मोदी जी भेज रहे हैं। పేదలకి నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని ఇస్తుంటే దానిపైన కూడా తన ఫోటోను వేసుకునేటువంటి పని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వం మోదీ గారి ప్రభుత్వం ఇచ్చేదని చెప్తున్నాను. नरेंद्र मोदी जी ने देश के 70 करोड़ गरीबों को 5 लाख तक का स्वास्थ्य का पूरा खर्चा फ्री ऑफ कॉस्ट कर दिया है। 70 దేశవ్యాప్తంగా పేదలకి 5 లక్షల రూపాయల వరకు ఉచిత బీమా సౌకర్యాన్ని ఇవ్వటం జరుగుతోంది మోదీ గారి ప్రభుత్వం ద్వారా. मोदी जी ने पैडी का रेट एमएसपी 1400 रुपये से 2060 रुपये तक पहुंचाने का काम किया है। రైతులకు ఇచ్చేటువంటి కనీస మద్దతు ధరని 1400 నుంచి 2060 రూపాయలు ప్రతి క్వింటాల్కి పెంచడం జరిగింది. और मुझे बताओ वाइजेक वालों, आप सभी को कोरोना का दोनों वैक्सीनेशन लग गया है या नहीं लग गया है? हाथ ऊपर कर कर बताओ, लग चुका है ना? 2 వ్యాక్సిన్లు వేసిన వాళ్ళందరూ చేయెత్తి చూపించండి కరోనా వ్యాక్సిన్. किसी को 25 पैसा भी देना पड़ा है क्या? मोदी जी ने कॉफी पिलाकर आपके मोबाइल पर सर्टिफिकेट वैक्सीनेशन का भेजा या नहीं भेजा? मोदी जी ने 230 करोड़ से ज्यादा वैक्सीनेशन देकर भारत को कोरोना से सुरक्षित करने का काम नरेंद्र मोदी जी ने किया है। దేశవ్యాప్తంగా 230 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్ని ఉచితంగా ఇచ్చి దేశ ప్రజలకి సురక్ష ఒక రకంగా కోవిడ్ నుంచి రక్షించడం జరిగింది. మీ అందరికీ 2 డోసులు పడ్డాయి కదా అని మిమ్మల్ని అడిగారు, మీ అందరూ చేయెత్తారు. ఎవరు పావలా కూడా ఇవ్వకుండా ఏ ఖర్చు లేకుండా ఉచితంగా కాఫీ కూడా తాగి సర్టిఫికేట్ మొబైల్స్ పైనే ప్రభుత్వం నుంచి పొందడం జరిగింది.